హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. వీళ్ళు ఎప్పుడు నా దగ్గరే కుట్టించుకుంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 3 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి కుట్టించమని చెప్పి. 3 బ్లౌజెస్కి 3 శారీస్ ఇచ్చారు. ఫాల్ కూడా కుట్టివ్వాలన్నమాట వీళ్ళకి. సో ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ అనేది కుడుతూ ఉన్నాను. ఫాస్ట్ వీడియో పెట్టానండి. ఫాస్ట్ వీడియో ఎందుకు పెట్టాను అంటే, వీడియో కుట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చాలామంది చూడ్డానికి విసుగ్గా అనిపిస్తున్నట్టుందండి. ఎందుకు అంటారా, అంటే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి అనేది. సో ఎవరైనా మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో క్లారిటీగా కావాలి అని నాకు కనుక మెసేజ్ చేశారంటే, నెక్స్ట్ వీడియోలో నేను మీకు బాగా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ నేను ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఈ ఇచ్చిన వాళ్ళ విషయానికి వస్తే, బ్లౌజులు ఇచ్చిన కస్టమర్ అయితే చాలా ఇయర్స్ నుంచి నా దగ్గరే కుట్టించుకుంటున్నారండి. ఇంకెక్కడికి పోరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా దగ్గర ఇచ్చారంట. అందరికీ నా దగ్గర సెట్ అవుతాయి అని నేను అస్సలు చెప్పనండి. ఇప్పుడు 100లో 99 మందికి సెట్ అయితే ఒకరికి సెట్ కాదు. సో ఆ ఒక్కరికి సెట్ కానప్పుడు ఆ ఒక్కరి దగ్గరే బ్యాడ్ అయిపోతాము. అది కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మీ దగ్గర మాకు అవ్వట్లేదు, ఇట్ అయింది అట్ అయిందని అనేస్తారు. సో నో ప్రాబ్లం అండి, ఏది మనసుకు తీసుకోకూడదు. ఒకళ్ళైతే బ్లౌజు ఇచ్చారండి, బ్లౌజు ఇచ్చారు, నేను కుట్టించాను. హ్యాండ్స్కి వేరే బ్లౌజ్లోనే డిజైన్ బార్డర్ వేరే వచ్చింది. వస్తే నేను దాన్ని బట్టే కుట్టించానండి. అలా కాకుండా బార్డర్ వచ్చి తీసేసి నాకు బ్లౌజ్ ఒక్కటి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అన్నారు. బ్లౌజ్కు పీస్కి వచ్చింది బార్డరే 1/4 ఇంచ్ పైనే వచ్చిందండి. అంటే 25 సెంటీమీటర్స్కి పైనే ఉంది. అది తీసేస్తే మీకు శారీలో బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా, పెద్ద పెద్దవి వస్తాయి, రావు కదండి. అలా అని చెప్పి అది తీసేస్తే మిగిలింది నేను హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ఉక్సు పట్టి కాజా పట్టీలు షేప్ బెల్ట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి ఆ కొంచెంలో. సో అది కుట్టిన తర్వాత వాళ్ళకి నచ్చలేదండి, నిజం చెప్పాలంటే నచ్చలేదు. ఇంకా మనం ఏం చేయలేము, నచ్చకపోతే మనం ఏం చేయలేము కదా. సరే అండి, మీకు నచ్చలేదు కదా, నేనేం చేయలేను, అందులో పీస్ తీసేస్తే నాకు కుట్టడానికి ఇంకా ఏం మిగలదు అని చెప్పాను. నాకు ముందే చెప్పాలి కదా. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళకి ఎవరికండి అవగాహన లేకనుంది. బ్లౌజ్లో ఇంత పీస్ కట్ చేస్తే మిగిలింది సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు ఎవరికి తెలియకనుంది, మీరు చెప్పండి ఒక్క మాట. అందరికీ తెలుసు, శారీ కొనేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు బ్లౌజ్ పీస్లో ఎంత కటింగ్ పోతే మనకి సరిపోతుందా లేదా, అది బార్డర్ అనేది తీసేస్తే మిగిలిన రిమైనింగ్ పీసు మనకి సరిపోతుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది తీసేసి బ్లౌజ్ కుట్టమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కుట్టేదండి మిగతా క్లాత్ని. అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. నేను అప్పటికీ చెప్పాను, బార్డర్ తీసేస్తే సరిపోదు అని. లేదక్క, ఆ బార్డర్ నాకు కొంచెం పెట్టినా కూడా పర్వాలేదు, కానీ అంతా వద్దు అన్నారు మళ్ళీ. సరే అని పెట్టించానండి. అయ్యో లాస్ట్కి వచ్చేసరికి అది కూడా నచ్చలేదండి. ఇంకా మనం ఏం చేయలేం కదా. నాకు బ్లౌజ్ తెచ్చిమన్నారు. బ్లౌజ్ తెచ్చిమంటే చెప్పింది మీరే, కుట్టమనింది మీరే, నేను ఎందుకు బ్లౌజ్ తెచ్చి ఇవ్వాలి. సరే బ్లౌజ్ తెచ్చిస్తాను, మీరు అన్యాయంగా అడిగితే నేను తెచ్చిన బ్లౌజ్ పీస్ కాస్ట్ మీ దగ్గర నిలబడుతుందా, ఆ బ్లౌజ్ పీస్ మీ దగ్గర ఉంటుందా, మీరు చెప్పండి. అన్యాయంగా ఏది అడగకూడదు కదా. సో నేనైతే వాళ్ళు అడిగినప్పుడు బ్లౌజ్ పీస్ అయితే తెచ్చిచ్చేసానండి, కానీ నేను కుట్టివ్వలేదు. కుట్టివ్వకుండా ఇంకొకసారి మనకి ఇలా జరగకూడదని కొంచెం ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క గుణపాఠం అంటారు కదా, అలా అయిపోయిందనమాట. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని క్లారిటీ అడగాలి అని చెప్పి అక్కడ ఒక గుణపాఠం అయితే నేర్చుకున్నానండి. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని తెలిసింది నాకు. ఇక్కడ నేను ఈ వీడియోలో ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత రెండో బ్లౌజు కుట్టడానికి అయితే తీసేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్గా కుట్టడం అయితే ఏం చూపించట్లేదు, కానీ మాట్లాడుతూ ఈ కుట్టే వీడియో చూపిద్దామని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అంటే నా బాధ కూడా కొంచెం మీకు కూడా తెలిస్తే బాగుంటుంది, మీతో పంచుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆ బ్లౌజ్ వాళ్ళకి బ్లౌజ్ తెచ్చిచ్చానండి, కానీ నేనైతే కుట్టివ్వలేదు. ఇంకా అప్పటికి ఇప్పటికి నా దగ్గరికి రాలేదన్నమాట. ఎందుకంటే వస్తే మళ్ళీ నేను అడగతానని చెప్పి. సో ఇలా కూడా ఉంటారండి జనాలు.
ఇలాంటి వాళ్ళు దయచేసి రావద్దండి. ఎందుకంటే మీరు వచ్చి మీరు చెప్పినట్టు కుట్టినా కూడా మళ్ళీ ఇలా కాదు అలా అని అడ్డం మాట్లాడే వాళ్ళు అస్సలు రావద్దండి. ప్లీజ్ దయచేసి రావద్దు. మీకు కరెక్ట్గా కుట్టగలను, మాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు అయితేనే రండి. మీకు కుదరట్లేదు అనుకున్నప్పుడు రావద్దండి. నేను అందరికీ వచ్చిన కస్టమర్ని ఎవరిని వెనక్కి పంపించను. ఈ మధ్య చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది కొత్తగా వచ్చారండి కస్టమర్స్ అయితే. నిజం చెప్పాలంటే వాళ్ళందరికీ కుట్టాను, అందరికీ బాగా సెట్ అయిపోయినాయి. బ్లౌజులు కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, అసలు ఎంత బాగా సెట్ అయ్యాయి అంటే అంత బాగా సెట్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ తెచ్చి కుట్టించుకుంటున్నారు. చెప్పాను కదా, 100లో ఒక్కరు ఉంటారనమాట సెట్ కానోళ్ళు. వాళ్ళతో ద్వారానే ఈ మాటలన్నీ వస్తాయి. ఆ ఒక్కరు చాలు మాటలన్నీ అనడానికి. సో ఇలా ఉంటుందండి. కష్టం లేని పని, మాటలు లేని పని ఏది ఉండదు. అన్నిట్లో కష్టమే ఉంటుంది. అన్ని బాధలు పడాలి. అందరి దగ్గర ఒక్కొక్క గుణపాఠం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా బాధ మీకు చెప్పుకుంటే కొంచెమన్నా తగ్గదని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.